కంటిన్యూ చేద్దాం సార్. మనతో పాటు చందు సాంబశివరావు గారు జనసేన అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. నమస్తే సాంబశివరావు గారు. సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉందో సార్ చెక్ చేయండి సార్. సతీష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్. వస్తాను, మీ దగ్గరికి వస్తాను. జగదీష్ గారు వాయిస్ తీసుకుని వస్తాను. ఎస్ జగదీష్ గారు, సో మొత్తానికి విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఒకవైపు తను మార్పు చూపిస్తున్న, మరోవైపు కూటమికి కొండంత అండగా నిలబడుతున్నారా? మీ అబ్జర్వేషన్ ఏంటి? సతీష్ గారు, మీకు, సత్యం గారికి, సాంబశివరావు గారికి, అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ. నమస్తే అండి. సత్యం గారు బాగా అనలైజ్ చేస్తారు, చాలా బాగా అనలైజ్ చేశారు ఎన్డీఏ కూటమి అలాగే పార్టీ గురించి కూడా. ఖచ్చితంగా ఇవాళ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సెన్సేషనే, అందులో సందేహం లేదు. ఏ ఫీల్డ్ లో ఉన్న సెన్సేషనే. ఇవాళ ఎంతవరకు అంటే ఎంత దీంట్లో వచ్చారంటే, ఏది జరిగినా కూడా ఇష్యూస్ ఏమున్నా గవర్నెన్స్, ఇవాళ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చింది కానీ చేంజ్ ఆఫ్ గార్డ్ ఇంకా రాలేదు. అంటే పాలకులు మారారు కానీ పెర్మనెంట్ పాలకులు అడ్మినిస్ట్రేషన్ లో ఇంకా కూడా పాత ప్రభుత్వం తాలూకా వాసనలు అవన్నీ ఉన్నాయి, అవి పోవటం లేదు. ఎక్కడైతే ఆ ల్యాప్సెస్ ఉన్నాయో, అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్ ఉన్నాయో, టీటీడీలో జరిగింది కానివ్వండి, కాకినాడ పోర్ట్ అవనివ్వండి, ట్రైబల్ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడున్న ల్యాప్సెస్ కానీ ప్రజలకు ఏమైనా ఇబ్బంది పడతా ఉన్నాను, ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్ గా, అంటే ఒక ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ వెళ్తున్నారు. ఏదో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు వచ్చేసారు అన్నది కాకుండా ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్. ఖచ్చితంగా ఆయన ఏం మాట్లాడితే అక్కడ చేంజెస్ కనిపిస్తా ఉన్నాయి ఇవాళ. అలాగే ప్రతిదీ కూడా పంచాయతీరాజ్ మినిస్ట్రీ తీసుకొని ఒక పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా వాలంటీర్లు పెట్టి నిర్వీర్యం చేశారు జగన్ గవర్నమెంట్. అవును, అలాంటి పంచాయతీరాజ్ వ్యవస్థని మళ్ళా లోకల్ బాడీస్, అవాళ మహాత్మా గాంధీ గారు కూడా స్థానిక సంస్థలు ఎప్పుడైతే స్ట్రెంగ్తన్ అవుతాయో అప్పుడే డెమోక్రసీ బాగుంటుంది అన్న దీంట్లో అక్కడి నుంచి ఇవాళ మళ్ళీ పంచాయతీరాజ్, ఇవాళ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. వాళ్ళకి ఎంతో కొంత రోల్ ఉంది. ఇప్పుడు ప్రజాప్రతినిధులు అయిన తర్వాత వాళ్ళకి రోల్ లేకుండా పక్కన పెడితే మళ్ళీ ఇవాళ దే ఆర్ ప్లేయింగ్ ద రోల్. ఇంకోటి ఏంటంటే వాళ్ళని మార్చే పరిస్థితి ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు మనం మార్చొద్దు, వాళ్ళు లెట్ దెమ్ కంటిన్యూ లైక్ దట్ అన్నారు. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. ఇంకోటి ఏమంటే కూటమిలో దే ఆర్ వర్కింగ్ హ్యాండ్ ఇన్ గ్లవ్ అండి. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా మాట్లాడుకొని స్ట్రాటజీ ప్రకారం వెళ్తా ఉన్నారు. దట్ ఈస్ ఏ వెరీ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్. ఎలియన్స్ కూటమి ఉండాలంటే ఖచ్చితంగా అలాంటి స్ట్రాటజీ ఉండాలి. వాళ్ళిద్దరి మధ్యన అంత ట్రాన్స్పరెన్సీ ఉంది. అంటే డెఫినెట్ గా అంటే ఆ అధికారంలో ఉన్నా సరే మన పాలనలో భాగస్వాములమైన తప్పు జరిగితే దాన్ని సరిచేసుకోవాలని ప్రశ్నించే తత్వం ఉన్నట్టు నిజంగా అందరూ అప్రిషియేట్ చేసే అంశమే. కానీ దీన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది ఆ కూటమిలో చేరికలు వస్తున్న రకరకాలుగా పుకార్లు షికార్లు చేసేలా చేయటం, సో లేని వాటిని సృష్టించడం, సో వీటిని సమన్వయం చేసుకోవడం ఎలా, ఆ బాధ్యత ఎవరి మీద ఉంటుందంటారు? అది బాధ్యత ముగ్గురు ఉన్నారండి. ఇవాళ మాకు ముగ్గురు పిల్లర్స్ అండి ఎన్డీఏలో మెయిన్ గా. ఇలాగ బీజేపీ ఎలాగ ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వాళ్ళ ముగ్గురే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్, ఈదర్ గుడ్ ఆర్ బ్యాడ్. అంచేత వాళ్ళ ముగ్గురులో కూడా ఇవాళ ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది, ఆ రిలేషన్ లో కూడా ట్రాన్స్పరెన్సీ ఉంది, పారదర్శకత ఉంది, మాట్లాడుకుంటున్నారు. కాబట్టి వాళ్లే తీసుకుంటారు, ఇంకెవరు తీసుకోవాల్సినది కాదు. ఖచ్చితంగాను వాళ్లే తీసుకుంటారు. అయితే ఇవాళ ఏమవుతా ఉందంటే చాలా మంది కామెంట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకి వెళ్ళారు ఇదేదని. నేను అదే చెప్పాను, పోర్టుకి వెళ్ళారు కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచో జరుగుతున్న అక్కడున్న ఇల్లీగల్ ట్రేడ్ ఎఫ్ఐఆర్స్ అన్ని కూడా ఇవాళ ఎక్స్పోజ్ చేశారు కాబట్టి దాని మీద ఇవాళ ఒక సొల్యూషన్ వచ్చింది, ప్రజలకు తెలిసింది. మా ఏరియా ట్రైబల్ ఏరియాకి వచ్చారు, మన్యం జిల్లాకి. అవును, చాలా మంది అన్నారు ట్రైబల్ ఏరియాలో చాలా రిస్కీ అది ఇదని. ఈవెన్ ఆ రోజు వర్షం పడతా ఉంది, ఈవెన్ వీ వర్ సర్ప్రైజ్. వర్షం పడతా ఉంటే వర్షంలో కూడా వచ్చి ఆయన చూసి అదంతా వెళ్తే ఇట్స్ లాస్టింగ్ ఇంపాక్ట్ అండి. ఇంతవరకు నేను అదే చెప్పా, మా ప్రాంతంలో డిప్యూటీ సీఎంలు కూడా చేశారు, ఇద్దరు చేశారు. జగన్ గారి గవర్నమెంట్ లో ఇద్దరు ట్రైబల్ ఎమ్మెల్యేస్ డిప్యూటీ సీఎంలుగా చేశారు. దే నెవర్ విజిటెడ్. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వచ్చి అవాళ చేసిన తర్వాత ఇవాళ వర్క్స్ ఎలా నడుస్తా ఉన్నాయంటే అలా నడుస్తున్నాయి. సో లాస్టింగ్ ఇంపాక్ట్. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పిన తర్వాత దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా అది కనిపిస్తా ఉంది ప్రజల్లో. అంచేత అప్రిషియేట్ చేస్తాం. అయితే చాలా మందికి, కొంతమందికి పనిచేయని వాళ్ళకి
ఎప్రిషియేట్ చేయలేని వాళ్ళకి కొంచెం ఇబ్బందులు పడతా ఉంటారు. పాలిటిక్స్ లో దట్ ఈస్ ఆల్సో క్వైట్ కామన్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్. ఎంత ఫెమిలియారిటీ పెరుగుతా ఉంటే మన మీద కంటెంప్ట్ కూడా పక్కన పెరుగుతా ఉంటుంది. దాన్ని ఎంకరేజ్ చేయడానికి కూడా ఉంటారు. బట్ దట్ షుడ్ ఆల్సో బి కట్ ఆఫ్. దాన్ని ఎలా కట్ చేసుకోవాలన్నది ఇవాళ. అందుకనే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అందులో ఏమాత్రం కూడా, అంటే ఇలా సచిన్ గారు అదే చెప్పారు, ఆయన మాటల్లో అంత స్పష్టత ఉంది కాబట్టి ఎవరు తలదూర్చినా చెయ్యి పెట్టినా కూడా వాళ్ళే ఫింగర్స్ బర్న్ అవుతాయి తప్పిస్తే వేరే విధంగా అవ్వదు. ఇప్పుడు ఇది అంతా ప్రజల కోసం జరుగుతా ఉంది, ప్రజల కోసం చేస్తా ఉన్నారు. అంచేత పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. ఎన్డీఏలో ఉన్న వాళ్ళు హ్యాపీ. కొంతమంది భవిష్యత్తు అంధకారం అయిపోతా అన్న వాళ్ళు కొంచెం మంది ఏవో చేస్తుంటారు. కంటిన్యూ చేద్దాం. మనతో పాటు విజయలక్ష్మి గారు కూడా జాయిన్ అయ్యారు, వైసీపీ నాయకురాలు. నమస్తే.